సో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్ ఇప్పుడు. చెప్పండి. సో ఏఐ అనేది బాగా అంటే బాగా ట్రెండ్ అవుతుంది. అవును. సో అన్నిట్లో ఏఐ వచ్చేసినట్లు ఈ రియల్ ఎస్టేట్ లో కూడా ఏఐ ఏజెంట్స్ వస్తారా, వస్తుందా? మంచిదండి. అంటే రియల్ ఎస్టేట్ ఎలా చేంజ్ అవుతుందో చెప్తాను. ఫస్ట్ లో ఏంటంటే రియల్ ఎస్టేట్ కల్చర్ ఎలా వచ్చిందంటే ఒక పాన్ వేసుకుని ఒక రౌడీ లాగుండే పర్సన్స్ లోంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉండేవాళ్ళు. నెమ్మదిగా కార్పొరేట్ అయిపోయింది. ఒక ఎంప్లాయీస్ కానీ బాగా చదువుకున్న వాళ్ళు కానీ దీంట్లోకి రావడంతో ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వచ్చింది. మీరు ఇప్పుడు ఎక్కడా కూడా ఆ పాన్ వేసుకుని చెప్పే వాళ్ళు ఎవరు అందరూ వాష్అవుట్ అయిపోయారు. అంటే నెక్స్ట్ లెవెల్ ఏమొచ్చింది, ఇప్పుడు మాలాగా ఒక చదువుకున్న వాళ్ళు మేము వచ్చాము, తర్వాత మాకు తెలిసిన దాంట్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము, దీనికి అనాలిసిస్ చేయగలుగుతాము, కార్పొరేట్ స్టైల్ వచ్చేసింది. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఏ లెవెల్ కంటే కూడా వర్చువల్ మీడియా. అంటే మీరు ఇక్కడే కూర్చుంటారు, మీరు వర్చువల్ గా అక్కడ నడిస్తే ఎలా ఉంటుంది, ఓకే ఒక రూమ్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఫీలింగ్స్ అన్ని కూడా వెళ్ళక్కర్ లేకుండానే ఇక్కడ చూసే కల్చర్ అయితే రాబోతుంది. అంటే మీకు ఏదైతే ఉందో దాన్ని ఏ రూపంలో పెట్టేసిన తర్వాత ఈ రూమ్ లోంచి వెళ్తే తలుపు ఎలా తీసుకుంటాము ఏంటి అనేది మొత్తం అంతా కూడా అంటే వాక్ త్రూ అంటాం కదా, వాక్ త్రూ వీడియోస్ లాగా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో ఆ కల్చర్ రాబోతుంది. అది ఎక్కడ రాబోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు, దుబాయ్ వెళ్ళి చూడలేదు అనుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ వర్చువల్ గా అది ఏదైతే ఉందో అదంతా చూసి మనం హ్యాపీగా దాంట్లో చూడొచ్చు. ఏజెంట్స్ కూడా ఏఐ ఏజెంట్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటానంటే మనిషికి ఒక నమ్మకం కావాలి. ఎక్కడైనా ప్లాట్ కొనాలంటే ఒక మొబైల్ కొనాలంటేనే ఫ్రెండ్స్ అడుగుతాం. ఓకే ఒక ఏఐని అడిగితే కొన్ని తీసుకొస్తుంది, బట్ అయినా కూడా మీరు ఫ్రెండ్ అడుగుతారు, అరే ఏది బాగుందని. ఏఐని అడిగారు అనుకోండి, మీకు దిస్ ఈస్ ద బెస్ట్ మొబైల్ అంటది, వెంటనే మనం తీసుకోము. అంటే ఆ కల్చర్ కి అడాప్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. అది కొంతమంది ఏంటి అని అంటే ఇది మిషన్ రా, మిషన్ అబద్ధం చెప్పదు అన్నట్టు మైండ్ సెట్, ఆ మైండ్ సెట్ లో కూడా ఉంటారు కొంతమంది. కరెక్టే, బట్ మిషన్ క్రియేట్ చేసింది కూడా మనమే. అంటే ఏ రాసేదంతా కూడా కోడింగ్ మళ్ళీ మనమే రాయాలి. ఇప్పుడు ఏఐలో కోడింగ్ లో సపోజ్ నాకు మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటున్నాను నేను, ఓకే మీ దగ్గర ఉన్న మీరు ఏం చూస్తున్నారో నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు మొబైల్ అంతా వింటది, మన మొబైల్ ఏది చెప్పినా మన మొబైల్ వింటది. సో సపోజ్ మీరు ఒక మంచి ఫ్లాట్ చూడాలనుకుంటున్నారు, నాకు తెలిసిపోతుంది. నేను ఏఐలో కోడ్ రాసి అదే మీకు ఏఐ ఇచ్చేలా కూడా చేయొచ్చు నేను. సో అంటే అలాంటివి కూడా ఫ్యూచర్ లో జరుగుతాయి. బట్ ఏఐని ట్రస్ట్ చేయలేరా అంటే చేయొచ్చు, బట్ ఎక్కడి వరకు అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వరకు ఏఐ చాలా బెస్ట్. అంటే మాకంటే కూడా ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తుంది. మేము ఇచ్చే పాయింట్ లో 2 పాయింట్లు ఇస్తే ఏ మాలాంటి వాళ్ళు 10 మందిని తీసుకొచ్చి గ్యాదర్ చేసి ఇస్తుంది. అక్కడ వరకు బెస్ట్ ఏ. బట్ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ల్యాండ్ కొనేటప్పుడు ఇండియన్స్ కి కంపల్సరీ ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఆ కంపెనీ ఎలా ఉంటుంది, ఇంకోటి ఏఐలోంచి ఎంతవరకు చేయగలరంటే మీరు సపోజ్ ధరణిలో ఇష్యూ ఉంటే ఏ సాల్వ్ చేయలేదు, ఎగ్జాంపుల్ ధరణిలో ఇష్యూ ఉంటే రిఫ్లెక్ట్ కూడా అవుతుంది. అంటే ఏదైనా ఒక ఆ ఏరియాలో అది ఏదైతే ఉందో ల్యాండ్ ఆ సర్వే నెంబర్ రాంగ్ ఉంది, ఏ మీకు అంతే ఐడెంటిఫై చేసి చెప్పలేరు. ఎందుకంటే ఏకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాళ్ళు అప్డేట్ చేస్తేనే ఇవ్వగలరు, అప్డేట్ చేయకపోతే ఇవ్వలేరు. సో ఏఐ అనేది అంత డీప్ గా వెళ్ళలేదు, ఎందుకంటే మన ఇండియన్ ల్యాండ్స్ లో అదే. మళ్ళీ మీరు యూఎస్ యూకే లో కొంచెం రావచ్చు, ఎందుకంటే ప్రతి ల్యాండ్ కి ప్రతి స్క్వేర్ యార్డ్ కి ఒక అడ్రస్ ఉంటది. ఇప్పుడు మనం కూర్చొని ఈ ప్లేస్ ఉంది అనుకోండి, ఆ ప్లేస్ కి ఒక అడ్రస్ ఉంటది. దాన్ని వాళ్ళు ట్రాక్ చేయగలిగినంత మనం ట్రాక్ చేయలేము. సో ఏ ఎంతవరకు రాగలదు అంటే ఇన్ఫర్మేషన్ ని మోర్ గ్యాదర్ చేసి ఇవ్వడం వరకు ఏ రాగలదు. అగైన్ మళ్ళీ మీరు ఒక అసెట్ మేనేజర్ నో లేకపోతే ఒక అనలిస్ట్ నో కలిసి ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడము, మళ్ళీ అగైన్ ఫార్మ్స్ అన్ని చూసుకోవడము, డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా 100% మళ్ళీ ఏ లేకుండానే జరగాల్సింది. బట్ డౌన్ ది లైన్ ఒక 10 years 15 years లో అయితే ఏ వచ్చి చేసేసి అంత అయితే లేదు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలదు, మాకంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే 100% ఇవ్వగలదు. సో 2025 లో రియల్ ఎస్టేట్ నుంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్ ఏ ఉన్నాయంటున్నారు సార్? సో 2025 లో కొన్ని ఏరియాస్ చెప్తాను. ఆ ఏరియాస్ ఫ్యూచర్ గచ్చిబౌలి అయ్యే అవకాశాలు, ఫ్యూచర్ హైటెక్ సిటీ అయ్యే అవకాశాలు, ఫ్యూచర్ కోకాపేట అయ్యే అవకాశాలు 100% ఆ స్కోప్ ఉన్న ఏరియాస్. నేను అంటే ఆ ఏరియాస్ లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ మోర్ టైమ్స్ పెరుగుతుందని నా ఉద్దేశం. గచ్చిబౌలి అవుతుందన్నా లేదంటే ఇంకోటైనా తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్ వచ్చే ప్రాజెక్ట్స్ చెప్తాను. మనకి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అని ఉంటాయి. సౌత్ సైడ్ అంటే బెంగళూరు హైవే సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ నౌ. అంటే ఎందుకు బెంగళూరు హైవే సైడ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు హైవేకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఉంటుంది. సెకండ్ వన్, లాంగెస్ట్ హైవే ఇది. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న పెద్ద హైవే. దీన్నే ట్రేడ్ హైవే కూడా అంటారు. అండ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి, అంటే మోర్ దెన్ 2000 కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి.
అండ్ ల్యాండ్ బ్యాంక్ చాలా ఉంది. అండ్ దీన్ని ఏమంటున్నారంటే సెకండ్ హైదరాబాద్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే అంత స్కోప్ ఉన్న సిటీ ఇది. ఏదైతే షాద్ నగర్ కానీ లేదంటే బాలానగర్, జడ్చర్ల వరకు, అంటే మన శంషాబాద్ నుంచి చూసుకుంటే జడ్చర్ల వరకు మంచి ఎక్స్టెంట్ ఉంది ఇక్కడ. అండ్ కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే ముచ్చర్ల సైడ్ వెళ్ళి మళ్ళీ ఫార్మసిటీ కనెక్ట్ అవ్వచ్చు, శ్రీశైలం హైవే కనెక్ట్ అవ్వచ్చు, పరిగి హైవే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ డిఫరెంట్ హైవేస్ కనెక్ట్ అవ్వడానికి ఇది చాలా స్కోప్ ఉన్న హైవే. అయితే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటున్నానంటే, ఫస్ట్ బెంగళూరు హైవేలో శంషాబాద్ నుంచి కంపేర్ చేసుకుంటే ఫస్ట్ 10 కిలోమీటర్స్ 111 జీవో అని ఉంటుంది. అంటే 111 జీవోలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొద్దని సజెస్ట్ చేస్తాను. డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది అది. ఎందుకంటే బికాజ్ అక్కడ ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ లేదు, రావు కూడా ఫ్యూచర్లో. అంటే ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని వాళ్ళ అండర్లో ఉంటుంది. ఎందుకు 111 జీవో అంటే హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఎలా డెవలప్ అవుతుంది? వర్టికల్ గానా హారిజెంటల్ గానా అని చూస్తే వర్టికల్ గా డెవలప్ అయితే వెళ్ళిపోతుంది. 30 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్, 100 ఫ్లోర్స్ వరకు వెళ్ళిపోయేలాగా ఉంది ఇప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది? వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఈ వాటర్ ప్రాబ్లం రాకుండా 111 జీవోని తీసుకొచ్చారు. సో దాన్ని సేవ్ చేయడానికి ఆ ఏరియాలో తీసుకొద్దని చెప్తాను. ఆఫ్టర్ దట్ తిమ్మాపూర్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటే కొత్తూరు, నెక్స్ట్ షాద్ నగర్, బెంగళూరు హైవే అంతా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, తక్కువ టైంలో ఎక్కువ వస్తుంది. అంటే దీంట్లో నా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒకటి ఆ ఏరియాస్ లో స్కోప్ ఎలా వస్తుంది అంటే పెద్ద స్కూల్స్ అటువైపు వెళ్ళిపోయినాయి. ఓకే, హాస్పిటల్స్ అటువైపు ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి. అండ్ పెద్ద ల్యాండ్ బిల్డర్స్ లైక్ మై హోమ్ వాళ్ళవి అక్కడ 1000+ ఎకర్స్ కన్స్ట్రక్షన్స్ కి రెడీగా ఉన్నాయి. అంటే ఫ్యూచర్ లో చేసుకోవచ్చు. వాసవి వాళ్ళవి కొన్ని ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ పెద్ద కంపెనీలు అన్ని అటువైపు షిఫ్ట్ అయినాయి. అండ్ ఫిల్మ్ యాక్టర్స్ అందరూ కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. లైక్ సుమా గారు కానీ, అంటే మెయిన్ యాక్టర్స్ అందరూ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమంటున్నానంటే, ఇంకొకటి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి, నాగ్పూర్ హైవేని బెంగళూరు వరకు ఎక్స్పెండ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే 120 స్పీడ్ లిమిట్ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా స్పీడ్ లిమిట్ పెరిగితే టైం తక్కువ అవుతుంది. టైం తక్కువ అయింది అంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఎవరైనా కస్టమర్ ఎక్కడ పెట్టాలని ఎవరైనా అనుకుంటే, ఎక్కడైతే స్పీడ్ లిమిట్ పెరుగుతూ పోతుందో, టైం తక్కువ అవుతుందో, అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే రీచ్ తక్కువ అయ్యే ప్రదేశాల్లో పెట్టుకుంటే 100% 1 టైం నుంచి 5 టైమ్స్ 10 టైమ్స్ అవుతాయి. అంటే ఫ్యూచర్ గచ్చిబౌలికి, షాద్ నగర్ ఆ ఏరియాకి గచ్చిబౌలి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తాను నేను. ఎందుకు గచ్చిబౌలి అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగా డెవలప్ అయింది అక్కడ. అంటే అక్కడ ఉన్న కంపెనీస్ కానీ, ఓకే, లేకపోతే చుట్టుపక్కల ఉన్న ఏవైతే స్కూల్స్, కాలేజెస్ ఇవన్నిటిని చెక్ చేసుకుంటే ఫ్యూచర్ గచ్చిబౌలి అయ్యే ప్లేస్ అయితే మాత్రం మోస్ట్లీ దానికే ఉంది. అంటే మిగతా వాటికి లేదా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా డెవలప్ అవ్వలేదు. రెండోది ఏంటి, ఇప్పుడు ఐటీకి 3 సెజ్లు ఉన్నాయి అటువైపు. ఫార్మా సెజ్ ఉంది, అంటే అది 1000+ ఎకర్స్ ఫార్మా సెజ్. అండ్ ఐటీకి కూడా ఒక 650 ఎకర్స్ ఇచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ చెప్పాను కదా, ఆ ఏరియా అంతా కూడా బాగా వెల్ డెవలప్. అది మేజర్ గా అక్కడికి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ. అందరూ చాలా మంది ఇప్పుడు టోటల్ డిమాండ్ అంతా ఎటువైపు వెళ్ళిందంటే ఫ్యూచర్ సిటీ. అంటే ఫ్యూచర్ సిటీ ప్లాన్ అయితే ఎక్సలెంట్ ఉంది, మరి ఎగ్జిక్యూషన్ జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. నేనేమంటానంటే ఫ్యూచర్ సిటీలో పెట్టొచ్చా అంటే ఫస్ట్ ప్రయారిటీ కింద నేను ఒక ఇటువైపు పెట్టేసుకుని ఇంకా పెట్టుకోవాలన్నప్పుడు అటువైపు కూడా పెట్టుకోవచ్చు. బట్ నిజంగా ఫ్యూచర్ సిటీ అనుకున్నట్టుగా జరిగితే ఎక్సలెంట్ డెవలప్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ముంబై హైవే సాచురేషన్ వచ్చేసింది ఇప్పుడు ఆల్రెడీ. సో అక్కడ రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఈ టైంలో పెట్టుకోవడం కరెక్టా అంటే, ఎవరైనా అమౌంట్ ఎక్కువ ఉండి పెట్టాలి తప్ప ఫస్ట్ టైం ఫ్రెషర్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది నేను సజెస్ట్ చేయను. అండ్ విజయవాడ హైవే ఇప్పుడే బాగా డెవలప్ అవుతున్న హైవే. అంటే నెమ్మదిగా సూర్యాపేట లేదంటే ఖమ్మంకి వెళ్ళాలని అటు సైడ్ నుంచి వెళ్ళాలి, సూర్యాపేటకి వెళ్ళాలని అటు సైడ్ నుంచి, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, అదే అటువైపు అంతా కూడా వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి ద ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అంటే అది మంచిగా అయ్యేది ఉంది. బట్ ఇప్పుడు రాదు, కొంచెం టైం పడుతుంది. సో ఇంకా శంకర్పల్లి ఏరియా నెక్స్ట్ హైటెక్ సిటీ అని చెప్పుకోవాలి. అంటే ఆ ఏరియాకి అంతా కూడా ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, విల్లా కల్చర్ వచ్చేసింది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇప్పుడు పెట్టడం అనేది రేటు పెరిగిపోయింది, తక్కువ టైమ్స్ వస్తుంది. అంటే ఈ రోజు ఇప్పుడు నేను పెట్టగలిగితే 35-40 ఆ రేంజ్ లో ఉంది. అక్కడ 40-80 అవ్వాలంటే టైం పడుతుంది. సో బట్ కావాలి ఆ ఏరియా ప్రిఫరబుల్ గా మా ఆఫీస్ దగ్గర ఉంది అంటే 100% ఆ ఏరియాలో పెట్టుకోమని. అది శంకర్పల్లి అనేది సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నా సరే ఎందుకు సార్ దానికి అంత డిమాండ్? ఎందుకు అంత డిమాండ్ అయిందంటే ఇట్స్ గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంటుంది. ఒకటి ఏంటంటే శంకర్పల్లి, మోమిన్పేట్, సదాశివపేట ఈ ఏరియాస్ అన్ని కూడా ఒక ట్రయాంగిల్ గా తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే ఒక ఓక్సెన్ కాలేజ్ ఉంది, అక్కడ ఓక్సెన్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ ఉంది, అండ్ ఐఐటి కంది ఉంది. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే షాద్ నగర్ నుంచి వెళ్ళినా అంటే బెంగళూరు హైవే నుంచి కనెక్టివిటీ ఉంది, ఇక్కడ ముంబై హైవే నుంచి కనెక్టివిటీ ఉంది,
సో ఈ ఏరియాలో ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి ట్రాఫిక్ తక్కువగా ఉండి కనెక్టివిటీ ఎక్కువగా ఉండే ప్లేస్ ఏదైతే ఉందో శంకర్పల్లి ఏరియా ఉంది. సో అప్పుడు ఏమైందంటే కొంచెం క్లవర్ గా ఆలోచిస్తారు ఐటీ పీపుల్ ఎప్పుడు కూడా. ఈ ట్రాఫిక్ లోకి వెళ్ళి రోజంతా టైం వేస్ట్ చేసుకునే కంటే అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా యాక్సెస్ ఈజీగా ఉంది కాబట్టి అటువైపు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే బాగుంటుందని టోటల్ గా ఫస్ట్ ఐటీ పీపుల్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. తర్వాత వచ్చేసి ఎన్ఆర్ఐ పీపుల్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. దెన్ దానికి ఒక డిమాండ్ వచ్చింది. అండ్ ఇంతకు ముందు అంటే పాత గవర్నమెంట్ లో అక్కడ ఒక ఐటీ సెజ్ అనేది కూడా ఒకటి అనౌన్స్ చేశారు. అది కూడా వచ్చేస్తుంది అనుకుని పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక పెద్దది కేసీఆర్ గారు ఒక పెద్ద ఐటీ సెజ్ అక్కడికి తీసుకురాబోతున్నామని చెప్పారు. సో ఇవన్నీ కూడా కారణాలు ఏంటంటే అక్కడికి కొంచెం బూస్ట్ అవడానికి మెయిన్ కారణాలు. అయితే అక్కడ వాట్ ఈస్ ద ప్రజెంట్ కల్చర్ ఎలా ఉంది అంటే 30-35-40 స్క్వేర్ యార్డ్కి వెళ్ళిపోయింది. సో ఈ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం బిగ్ ప్లేయర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు. అంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటారు.